అమ్మాయిలను మోసం చేసి అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకొని రచ్చ చేసుకున్నటువంటి కిరణ్ రాయల్ ఏమో అధికార ప్రతినిధిగా కొనసాగుతాడా? మీ ఎమ్మెల్యేనేమో అమ్మాయిలను మోసం చేసి అమ్మాయికి ప్రెగ్నెంట్ చేసి 5-6 సార్లు టెర్మినేట్ చేసినట్టు మీ ఎమ్మెల్యే మీద యాక్షన్ ఉండదా? ప్రకృతి కోసం, ప్రజల కోసం కేసులేసి మీ జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని మాత్రం బయటికి పంపిస్తారు. అది మీ పార్టీ అంతర్గతమైన విషయం. మీరు కింద పంపించుకుంటారో మీదకు పంపించుకుంటారో, మీరు రేపిస్టుల్ని డ్రగ్గిస్టుల్ని మీ పార్టీలో పెట్టుకుంటారో లేకపోతే మంచి వాళ్ళందరినీ బయటికి నెట్టేస్తారో నెట్టేయండి, మాకేం సంబంధం లేదు. ఇట్ ఈస్ అ ప్యూర్లీ డిపెండ్ అపాన్ యువర్ ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్. దట్ ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫేర్ అట్ ఆల్. కానీ ప్రజాప్రభుత్వంలో ప్రజానాయకులుగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ని మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు బిఆర్ నాయుడు మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు వీళ్ళని పార్టీలు అంటిపెట్టుకొని ఉండే విధంగా మీరు వాళ్ళ చర్యలను వాళ్ళని సమర్థిస్తున్నారనేది మా పార్టీ స్పష్టమైనటువంటి ఆరోపణ. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు పరామర్శించలేదు? ఎస్సీ ఎస్టీల ఓట్ల మీద మీరు గెలిచి ఈరోజు ఎస్సీ ఎస్టీలని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తీసుకొస్తే ఎందుకు మీరు మాట్లాడటం లేదు? ఎందుకు వాళ్ళని భరోసా ఇవ్వటం లేదు? నిన్నటికి నిన్న రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడు ఎస్సీల గురించి ఒకసారి ఎస్సీ నాయకులందరూ వినండి. మన వెలమల్లో ఎవడైనా ఎస్సీ వాడిని పెళ్లి చేసుకుంటారా? ఏం మాట్లాడండి అది? మీరు ఎమ్మెల్సీగా ఉండి మీ అబ్బాయి ఎమ్మెల్యేగా ఉండి అంటే ఎస్సీ ఎస్టీలు ఓట్లు వేయకుండానే నేను అడుగుతున్నా. రాజమండ్రి మీ అబ్బాయి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో ఉన్న ఎస్సీలను అడుగుతున్నా. ఇది నిజ స్వరూపం తెలుగుదేశం పార్టీ నాయకులది. ఎస్సీ ఎస్టీ బిడ్డలారా, ఎస్సీ ఎస్టీ అని అసలు మన వెలమల్లో ఆయన మాట్లాడిన మాట ఇంకొకసారి వినిపిస్తా. ఏదైనా రాజ్యాంగం ఉందా? ఏదైనా చట్టం ఉందా? ఏం సార్, పలానా కమ్యూనిటీ వాళ్ళని పెళ్లి చేసుకోవాలని మీరేమన్నా రాజ్యాంగం రాసుకున్నారా? రాజమండ్రి రాజ్యాంగం ఏమన్నా మీ అబ్బాయి ఏమన్నా రాశాడా రాజ్యాంగం? బానిసలు ఉంటే ఉండొచ్చు, మీ దగ్గర కుక్కలు ఉన్నాయి, కొన్ని కుక్కలు ఎస్సీ కుక్కలే. మీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత మాట అన్నప్పటికీ కూడా మీకు ఊడికం చేస్తుంటారు, అది వేరే విషయం. కానీ నేను అడుగుతున్నా, రాజమండ్రిలో ఎవరైతే వీళ్ళ అబ్బాయికి ఓట్లేసి ఎమ్మెల్యేగా ప్రతినిధిగా గెలిపించిన వాళ్ళని అడుగుతున్నా, మనకి సిగ్గుండదా? మనకు పౌరుషం లేదా? మన పుట్టుక ఎస్సీ పుట్టుక కాదా? ఈ విధంగా ఒక కమ్యూనిటీని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని రేపొద్దున మనం ఓట్లేసి గెలిపించాలా? ఈ దేశంలో ఏ కులంలో పెళ్లి చేసుకోవాలని ఏమైనా రాశారా? ఇలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పే రోజు తొందరలో వస్తుంది, కంగారు ఏం లేదు. మీరు ఈరోజు ఆమెను మార్పిచ్చేసి ఆమెను మేనేజ్ చేసి ఆవిడకి ఇల్లు ఇచ్చేసేసి ఆవిడని తీసుకొచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్పించిన మా జాతి మీద, మా కులాల మీద మీరు చేసినటువంటి స్పష్టమైనటువంటి అవమానకరమైనటువంటి మాటలు ఖచ్చితంగా చట్టం ప్రకారం అడ్రస్ చేసి తీరుతాం. అండ్ దీని రిప్లికేషన్స్ మీ కూటమి ప్రభుత్వం మీద ఎలా పడతాయో 2029 ఎలక్షన్లో చూడండి, కంగారు ఏం లేదు. ఇళ్ళలకు కానీ పండగ కాదు సార్. అప్పారావు గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు, ఇళ్ళలకు కానీ పండగే కాదు. ఇది నా వాయిస్ కాదు, మార్ఫింగ్ అని చెప్పినంత మాత్రం ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు. మీరు ఒకళ్ళని మేనేజ్ చేయొచ్చు, కానీ ఒక్కసారి మీ పార్టీకి మీకు జరిగిన డ్యామేజ్, మీకు కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ ఫర్ చేయని మీ పార్టీ ఎందుకయ్యా ఎస్సీల మీద ఇలాంటి అనుచితమైన ఎందుకు అంటే మీ అధినేతకే ఎస్సీలు అంటే వాళ్ళ కులాల్లో ఎవడు పుడతాడన్న మీ అధినేత మాటలు మీకు ఇన్స్పిరేషన్. మీ అధినేత అన్నటువంటి మాటలు మీకు ఇన్స్పిరేషన్. ఈ ఓట్లు 35% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓట్లు మీకు కావాలి, 35% ఉన్న ఎస్సీ ఎస్టీ నాయకత్వం మీకు కావాలి, 35% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల ప్రజల యొక్క సపోర్ట్ మీకు కావాలి. మీరు జైల్లో ఉన్నప్పుడు మీకు కావాలి, మీరు మీడియా మీకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు కావాలి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కావాలి, మీరు యువగళం పాదయాత్రలో ఉన్నప్పుడు మీరు కావాలి. కానీ ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మీకు అనవసరం, మీ పార్టీ వాళ్ళకి అనవసరం, మీ కమ్యూనిటీకి అవసరం లేదు, ఎవరు అవసరంలా. దాడులు జరిగినా రారు, అవమానిస్తారు, చర్యలు తీసుకోరు, ఏం మాట్లాడకుండా మమా అనిపించేస్తారు. ఎక్కడైనా ఉందా సంప్రదాయం? ఇప్పుడు అసత్యనారాయణకనే మన
ఆ వచ్చే రాళ్ళు కూడా వాళ్ళు చెప్తే గట్టి పెడతారు సార్ నీకు మూడు తెచ్చిపోతే చేయవలసిన అవసరమా సార్ పెళ్ళి అందులో వాళ్ళు మాదిగోని చేసుకోవడం మాలోని చేసుకోవడం అలవాట మాదిగోని చేసుకోవటం మాలోని పెళ్లి చేసుకోవటం అలవాట అంట. ఏంటి సార్ నాకు అర్థం కాదు ఆదిరెడ్డి అప్పారావు గారు, అంత చులకనగా ఉన్నారా ఈ కమ్యూనిటీ వాళ్ళు అంటే? కాదండి, ఒక ప్రజాప్రతినిధిగా మాజీ ఎమ్మెల్సీగా మీరు ఇంత గొప్ప స్థానంలో ఉండి మళ్ళీ పెద్దల సభకి మీరు ఒక ప్రతినిధి ఒకప్పుడు, ఈరోజు మీ అబ్బాయి శాసనసభకు ప్రతినిధి. మీరు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా రెండు కులాల మధ్య ఇద్దరు అత్తాకోడల మధ్య గొడవ వస్తే వాళ్ళిద్దరు సమస్యను పరిష్కరించండి. అక్కడ కింద పడతారా మీద పడతారా ఏం చేసుకుంటారో వీఆర్ నో వే కన్సర్న్. ఎందుకంటే మీరు మంచి చేస్తారా చెడు చేస్తారా, మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. మీరు వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు డిస్కస్ చేసేటప్పుడు మాలా మాదిగలని అవమానించే విధంగా ఈ రాష్ట్రంలో 35% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలని 35% ఉన్నటువంటి కమ్యూనిటీని అవమానించే విధంగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ కులాల కమ్యూనిటీ రెఫరెన్సెస్ ఎందుకు వచ్చినాయి? ఈ కులాలకు సంబంధించినటువంటి పెళ్ళిళ్ళ గురించి ఎందుకు వచ్చింది? మరి మీ ప్రభుత్వమే కదండి ఎస్సీ ఎస్టీలు పెళ్ళిళ్ళు చేసుకోండి మీకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్తుంది. మీ నిజ స్వరూపాలు ఇవి. కాబట్టి నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, రాష్ట్ర ప్రజల తరపు నుంచి కూడా కోరుతున్నా, దయచేసి దాడుల మీద ఒక విచారణ కమిటీ వేయండి. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల మీద దాడులు పెరిగిపోయినాయి, బలహీన వర్గాల మీద దాడులు పెరిగిపోయినాయి. ప్రభుత్వం స్పందించటం లేదు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలో ఇలాంటి దాడులు ఇంకా జరుగుతూనే ఉంటాయి. వీటి మీద ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకుంటాం. రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఏకకంఠంతో ముక్త కంఠంతో ఎదుర్కొంటాం. నిన్నగాక మొన్న దానగూడెంలో జరిగింది. నిర్దాక్షిణంగా కత్తులతో పొడి చేశారు అబ్బాయిని. కుల వివక్షే, దీంట్లో ఏ కారణం లేదు. 78 సంవత్సరాల తర్వాత కూడా కులం ఈ రాష్ట్రంలో వేళ్ళూరుకు పోయింది అంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో పెద్దలు, కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వంలో దళితులని ఒక బానిసలుగా చూసేటువంటి వ్యవస్థ. దీనికి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాల్సింది. దీనికి ఖచ్చితంగా మేము ఉద్యమం చేస్తాం, ఉద్యమ రూపాన్ని రూపొందిస్తాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో 35% ఉన్నటువంటి దళిత కులాలన్నీ సంఘటితమవుతాం. మా మీద జరుగుతున్న దాడుల్ని సమాజం అంతా కలుపుకొని భావజాలం, ప్రజల పట్ల, రాజ్యాంగం పట్ల మమకారం ఉన్న ప్రతి ఒక్కళ్ళని కలుపుకొని మేము రాష్ట్రంలో ఒక సంఘటిత శక్తిగా ఏర్పడే రోజు ఒక రోజు వస్తుంది అని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజల ద్వారా ప్రభుత్వ నాయకులకు తెలియజేస్తూ